ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోతున్నాయా? విజయవాడ సెంట్రల్ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత టీడీపీ కీలక నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు త్వరలోనే పసుపు జెండాను వీడబోతున్నారా? అవును అని అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. కాపు సామాజిక వర్గానికి చెందిన బోండా ఉమా తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దావానలంలా వ్యాపించాయి. ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే టీడీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఏ క్షణమైనా ఆయన పార్టీ మారే అవకాశం ఉంది అనే చర్చ జోరుగా సాగుతోంది. అసలు బోండా ఉమా ఎందుకు అంతలా ఫైర్ అయ్యారు? కాపుల అలజడి వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీలోనే పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఏపీలో కాపు సామాజిక వర్గంలో తీవ్రమైన అలజడి మొదలైందని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. ప్రస్తుతం కాపుల్లో ఒక రకమైన అసంతృప్తి, ఆందోళన కనిపిస్తోంది. దీనిపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది అంటూ బోండా ఉమా డిమాండ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా పార్టీలో ఉంటూ ప్రభుత్వంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాపుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయనే హెచ్చరిక కూడా ఇందులో దాగి ఉంది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం అలజడి ఉంది అనడమే కాకుండా ప్రభుత్వం ముందు బోండా ఉమా కీలక డిమాండ్లుంచారు. కాపు సామాజిక వర్గానికి ప్రభుత్వం నెరవేర్చాల్సిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా ఆర్థిక వనరుల కేటాయింపులోనూ, రాజకీయ పదవుల పంపకాల్లోనూ కాపులకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. జనాభా పరంగా పెద్ద సంఖ్యలో ఉన్న కాపులకు తగిన న్యాయం జరగడం లేదు అనే భావన వారిలో ఉంది అనే విషయాన్ని బోండా ఉమా ఎత్తి చూపారు. సొంత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కాపుల హక్కుల కోసం ఆయన గళమెత్తడం చూస్తుంటే ఆయన పార్టీ గీత దాటడానికి మానసికంగా సిద్ధమయ్యారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బోండా ఉమా తన ప్రసంగంలో గత ఎన్నికల ఫలితాలను కూడా ప్రస్తావించడం విశేషం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయానికి కాపు సామాజిక వర్గం దూరం కావడమే ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. అప్పట్లో ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో జరిగిన కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఆ ఎన్నికల ఫలితాలపై ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపిందో అందరికీ తెలిసిందే అని ఆయన గుర్తు చేశారు. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ముద్రగడ ఉద్యమం కారణంగానే నాడు టీడీపీ కాపుల మద్దతును కోల్పోయిందని, మళ్లీ అలాంటి తప్పు జరగకూడదు అనే ఉద్దేశంతోనే తాను మాట్లాడుతున్నట్లు బోండా ఉమా చెప్పుకొచ్చారు. అయితే ముద్రగడ ప్రస్తావన తీసుకురావడం వెనుక చంద్రబాబు నాయుడుకి ఆయన పరోక్షంగా ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారనే చర్చ నడుస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత సంచలనమైన విషయం ఏంటి అంటే, త్వరలోనే ముద్రగడ పద్మనాభం విగ్రహ ఆవిష్కరణను తానే స్వయంగా చేపట్టబోతున్నట్లు బోండా ఉమా ప్రకటించడం. ఆయన విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున సెంట్రల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తా. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ముద్రగడ పద్మనాభానికి చంద్రబాబుకు మధ్య నడిచిన రాజకీయ యుద్ధం రాష్ట్రం అంతటికీ తెలుసు. ముద్రగడను గృహ నిర్బంధం చేయడం, తుని ఘటనలు టీడీపీకి కాపులను దూరం చేశాయి. అలాంటి ముద్రగడ పద్మనాభం విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి బోండా ఉమా ముందుకు రావడం అంటే అది నేరుగా టీడీపీ అధిష్టానంపై తిరుగుబాటు చేయడమే అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ విగ్రహావిష్కరణ వేదిక నుంచే బోండా ఉమా తన భవిష్యత్ రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని బలంగా వినిపిస్తోంది. బోండా ఉమా వరుసగా చేస్తున్న ఈ వ్యాఖ్యలన్నింటినీ గమనిస్తే ఆయన టీడీపీని వీడటం దాదాపు ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. కాపుల కోసం పోరాడే నేతగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ పార్టీ మారడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ బోండా ఉమా గనుక టీడీపీకి గుడ్ బై చెప్తే విజయవాడ రాజకీయాల్లోనే కాకుండా ఏపీ మొత్తం మీద కూటమి ప్రభుత్వానికి ఇది పెద్ద షాక్ అవుతుంది. మరి బోండా ఉమా వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారు? కాపు నేతను బుజ్జగిస్తారా, లేక ఆయన దారి ఆయనే చూసుకుంటారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.